హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఏలూరులో దళిత క్రైస్తవ శంకారావం అని ఒక సభ జరిగింది. మీ అందరూ దాని గురించి చూసే ఉంటారు, వినే ఉంటారు. ఆ సభలో చాలా మంది సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పుకోబడే వ్యక్తులు పాల్గొనడం జరిగింది. చాలా హై రేంజ్ లో ఎంట్రీలు ఇస్తూ హీరో లెవెల్లో బిల్డప్ ఇచ్చారు. చూశాను నేను ఆ కార్యక్రమం. రఘురామకృష్ణరాజు గారి మీద జడా శ్రావణ్ కుమార్ గారు మాట్లాడిన మాటలు కానీ, ప్రశ్న రావణ్ మాట్లాడిన మాటలు కానీ, కేఎస్ ప్రసాద్ మాట్లాడిన మాటలు కానీ, రఘురామకృష్ణరాజు గారి గురించి అవ్వచ్చు, ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ గురించి అవ్వచ్చు. నాకు అవి చూసిన తర్వాత ఏమనిపించింది, నా ఒపీనియన్ ఏంటి అనేది ఒకసారి చెప్తాను నేను మీకు. నేను మాట్లాడే మాట కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు, మరి కొంతమంది సపోర్ట్ చేయదు. మీకు తెలుసు, నేను మొదటి నుంచి పాలిటిక్స్ మీద, అలాగే జాతీయ రాజకీయాల మీద, ప్రాంతీయ రాజకీయాల మీద వీడియోలు చేస్తూ ఉంటాను. అండ్ అలాగే చాలామంది పొలిటికల్ లీడర్స్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాను. దాంతోపాటుగా న్యూస్, లోకల్గా ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని చెప్తూ ఉంటా. కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చకపోవచ్చు. ఎందుకంటే మనం అంత పెద్ద సెలబ్రిటీ కాదు, ప్రజలందరికీ తెలియకపోవచ్చు. అయితే ఈ దళిత శంకారావం అనే సభ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, డిప్యూటీ స్పీకర్ గారికను జడా శ్రావణ్ కుమార్ గారికి పర్సనల్గా ఉన్నటువంటి పగ, వీళ్ళిద్దరికీ పర్సనల్గా ఉన్నటువంటి గొడవని రెండు వర్గాల మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది. హిందువుల మీద, క్రైస్తవుల మీద. దళిత క్రైస్తవులు అనే పదం ఎక్కడుందండి? దానికి వాళ్ళు దళిత క్రైస్తవుల శంకారావం. క్రైస్తవాన్ని అనుసరిస్తే దళితులు అనేటువంటి కుల గౌరవం ఉండదు, లేదా కులానికి దక్కేటువంటి బెనిఫిట్స్ ఏవి గవర్నమెంట్ దక్కవని మన రాజ్యాంగంలో ప్రెసిడెన్షియల్ ఆర్డరే చెప్తుంది. అంటే మేము ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని గౌరవించమంటున్నారు, అంటే రాజ్యాంగాన్ని కూడా గౌరవించినట్టుగా. మరి రాజ్యాంగాన్ని గౌరవించిన వ్యక్తులు అంబేద్కర్ గారి ఫోటో ఎలా పెట్టుకున్నారు? అంబేద్కర్ గారి పేరుతో రాజకీయాలు ఎలా చేస్తున్నారు? పైగా అభినవ అంబేద్కర్ అని ఎలా ఆయన్ని మీరు అంటున్నారు? అభినవ అంబేద్కర్ అట. అంబేద్కర్ అనే వ్యక్తితో జడా శ్రావణ్ కుమార్ గారిని పోల్చారు. ఇంతకంటే పెద్ద అవమానం ఇంకోటి లేదు. జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ప్రస్తుతం ఉన్న క్రైస్తవాన్ని సపోర్ట్ చేస్తున్న వ్యక్తి. మరి అంబేద్కర్ గారు పరాయి మతాలను అనుసరించిన వ్యక్తి ఈ దేశానికి భక్తుడిగా ఉండలేడని చెప్పాడు. మిమ్మల్ని అణిచివేస్తే, తొక్కివేస్తే, దళితులని గుళ్ళోకి రానివ్వకపోతే పోరాడి సాధించండి అని చెప్పాడు అంబేద్కర్. ఆయన కూడా సాధించాడు. ఇప్పుడు ఈ జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, క్రైస్తవ మిషనరీలు మాకు బ్రతుకు తెరువునిచ్చాయి అని చెప్తున్నాడు. క్రైస్తవ మిషనరీలు మమ్మల్ని ఆదుకున్నాయి అని చెప్పాడు. ఆదుకుంటాయిరా బాయ్, ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడుతుంటే పక్కింటోడికి సంతోషం, వచ్చి ఎవడోకుండా లొంగ తీసుకుంటాడు పక్కింటోడు, మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికి. ఆ రోజున దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ఆల్రెడీ మన దేశంలో కుల వ్యవస్థ కొంత ఉంది కాబట్టి దాన్ని బలోపేతం చేయడానికి, మన మధ్య కుమ్ములాట పెట్టడానికి, వివక్ష ఎదుర్కొనబడుతున్నటువంటి సామాజిక వర్గాన్ని చేరదీసి వాళ్ళని క్రైస్తవులను చేశారు. వాళ్ళు అలా చేసి ఉండకపోతే ఈ దేశంలో ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ప్రాక్టికల్గా ఆలోచించండి ఫ్రెండ్స్ నా మాట. ఆ రోజు బ్రిటిషర్స్ అలా చేసి ఉండకపోతే ఈ రోజు దేశంలో హిందూ, క్రిస్టియన్ అనేటువంటి ఇంత పెద్ద రగడ ఉండేది కాదు. ఈ రగడకి ఆజ్యం పోసింది ఎవరు? ఆ రోజు వివక్ష ఉంది. ఆ వివక్షని అంబేద్కర్ లాంటి వ్యక్తులు రాజ్యాంగం తెచ్చి దాన్ని కంట్రోల్ చేశారు. పోలీసు వ్యవస్థ వచ్చింది, న్యాయ వ్యవస్థ వచ్చింది. వివక్ష చూపించిన వ్యక్తిని కేసు పెట్టి లోపలయ్యొచ్చు. కులం పేరుతో దూషిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టొచ్చు. సరే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఈ మధ్య వచ్చింది, కానీ వివక్ష అనేది ఉండకూడదని మన రాజ్యాంగంలో మొదటి నుంచి ఉంది. ఆ వివక్షని తరువాతి కాలంలో అంబేద్కర్ లాంటి వ్యక్తులు కంటిన్యూ చేసి ఉన్నట్టయితే అందరం హిందువులుగానే ఉండేవాళ్ళం. బ్రిటిష్ వాడు రావడం, బ్రిటిష్ వాడి మతానికి మీరు అట్రాక్ట్ అవ్వడం వలన ఈరోజు ఈ క్రైస్తవ హిందువుల రగడ జరుగుతుంది. ఎప్పటి నుంచో ఈ దేశంలో క్రైస్తవం ఉంది, కానీ ఇంత పెద్ద గొడవలు జరగలేదు. కారణం ఏంటంటే, ఒక హిందూ మైకు పెడితే క్రైస్తవుడికి ఎలా సౌండ్ తగ్గించమని చెప్పే హక్కు ఉందో, క్రైస్తవుడు మైకు పెట్టిన ఒక హిందూ అలానే తగ్గించమని చెప్పే రైట్ ఉంది. కాదంటారా? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, విపరీతమైనటువంటి సౌండ్తో లౌడ్ స్పీకర్లు పెట్టడం అనేది నేరం చట్టరీత్యా. చుట్టుపక్కల వారిని ఇబ్బంది పెట్టడం కూడా తప్పే. అది హిందూ చేసినా, క్రైస్తవుడు చేసినా, ముస్లిం చేసినా తప్పే. మరి హిందూ ఒక క్రైస్తవుడిని ప్రశ్నించినప్పుడు ఇలాంటి ఒక సభలు పెట్టి దాని గురించి తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ, బత్తాయిలని నింద వేస్తూ, నాలుక కోసేస్తాం, చీరేస్తాం, పేగులు బయటికి తీసి మెడలో వేసుకుంటాం, బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడుతుంటే, అఫ్కోర్స్ ఎవరు బాడీ షేమింగ్ చేసినా తప్పే. జడా శ్రావణ్ కుమార్ చేసిన తప్పే, డిప్యూటీ స్పీకర్ చేసినా తప్పే. ఎవరు బాడీ షేమింగ్ చేయకూడదు, చేస్తే తప్పే. అది వాళ్ళు పరువు నష్టం దావా వేస్తారు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఈ సభ దేనికి పెట్టారనేది నాకు అర్థం కాల. మీరు ఈ సభ పెట్టడం కంటే రాజ్యాంగంలో ఉన్న ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయమని ప్రభుత్వాన్ని కోరితే మీరు దళితుల కోసం కష్టపడుతున్నారు అని నమ్మేవాడు. దళిత క్రైస్తవుల కోసం మీరేం చేస్తున్నారో చెప్పాలి. ఇప్పటికే దళిత క్రైస్తవుల్ని పాస్టర్లు దోచుకుంటున్నారు అనేది మనందరికీ తెలుసు. కొంతమంది బాధపడవచ్చు నా మాట విని. నేను ఎవరి గురించి అయినా ఇలానే మాట్లాడతాను. దొంగ బాబా గురించి వీడియో చేసింది నేనే, దొంగ జ్యోతిష్కుడి గురించి చెప్పింది నేనే, దొంగ ముల్లాల గురించి మాట్లాడింది నేనే. కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. క్రైస్తవుల్ని దోసుకుంటున్న పాస్టర్ల గురించి నేను అనేక సందర్భాల్లో మాట్లాడాను. ఆ పాస్టర్ల నుంచి
మీరు పేద క్రైస్తవులకు విముక్తి కలిగిస్తారా? పేద క్రైస్తవులకి పాస్టర్లు డబ్బు మంచాల్సింది పోయి పేద క్రైస్తవుల దగ్గర దశమ భాగాల రూపంలో దోచుకుంటున్న పాస్టర్లని మీరు కంట్రోల్ చేస్తారా ఈ సభ ద్వారా? క్రైస్తవులు అని చెప్పుకోబడుతున్న వ్యక్తులకి ప్రభుత్వంతో పోరాడి ఆ కులానికి వచ్చే బెనిఫిట్ మీరు ఇప్పించగలరా? క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వర్తించదు అని సుప్రీంకోర్టు చెప్తే ఈరోజు వీళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి అనర్హులయ్యారు. దానిని మీరు సాధించగలరా? లేదు, సాధించలేరు. ఇక్కడికి వచ్చిన ఏ వ్యక్తి కూడా దళిత క్రైస్తవుల కోసం పోరాడే వ్యక్తి కాదు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చిన వ్యక్తి, ఒక రాజకీయ పార్టీని పెట్టి గెలవాలనుకుంటూ ప్రయత్నం చేస్తున్న వ్యక్తి, ప్రస్తుతం ఉన్న అధికార పక్షం మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తి, అధికార పక్షంలో ఉన్న వ్యక్తి ఒక హిందూ ఆలయాన్ని కడతంటే అడ్డుకోవాలని చూసిన వ్యక్తి, అక్కడి ప్రజలే మీ హిందూ ఆలయం కట్టుకోవడానికి మాకు ఇబ్బంది లేదు, కాకపోతే మమ్మల్ని వెనకుండి ఎగదోశారు కొంతమంది రౌడీ షీటర్లని నేరుగా సాక్ష్యం చెప్పారు వాళ్ళు. అయినా హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసుల మీద కేసులు వేసి ఆలయాన్ని కట్టకుండా ఆపారు. ఓకే, మీరు రాజకీయ పార్టీ పెడతానంటున్నారు, క్రైస్తవుల కోసమే పోరాడతారా? పోనీ హిందువుల కోసం కూడా పోరాడతారా? రఘురామకృష్ణరాజు అన్నమాట ఏంటంటే, నాకు క్రైస్తవుల ఓట్లు అక్కర్లేదు అన్నాడు, దళితుల ఓట్లు అనలా. కానీ దీన్ని దళితులకు కూడా ముడిపెట్టి రఘురామని 4 కోసేస్తాం చీరేస్తాం అంటున్నారు. ఒక డిప్యూటీ స్పీకర్ని ఇట్లా మాట్లాడడం తప్ప రైటా? మీరు కామెంట్ చేసి చెప్పండి, తప్ప రైటా అనేది. ఎందుకంటే నేను డిసైడ్ చేయకూడదు. నేను ఇప్పుడు తప్పు అని చెప్పాను అనుకోండి, రఘురామ కూడా జడ శ్రావణ్ కుమార్ అని తిట్టాడు కదా అంటారు. రైట్ అని చెప్పాను అనుకోండి, అయ్యో అదేంటి డిప్యూటీ స్పీకర్ని అలా అంటే నువ్వు సపోర్ట్ చేయడం ఏంటి అంటారు. ఈ విషయం మీద మీ ఒపీనియన్ కావాలి నాకు. అల్టిమేట్గా మీరేమనుకుంటున్నారనేది తెలిస్తేనే నాకు కూడా ఒక అభిప్రాయం ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు రాజకీయ నాయకులే. జడా శ్రావణ్ కుమార్ కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టాడు. వీళ్ళిద్దరు రాజకీయ నాయకులు అయినప్పుడు, వీళ్ళిద్దరు పర్సనల్గా తిట్టుకుంటున్నప్పుడు మళ్ళీ క్రైస్తవుల్ని హిందువుల్ని ఓటర్లని ఎందుకు లాగుతున్నారు అంటే, జడా శ్రావణ్ కుమార్ వర్గం రఘురామకృష్ణరాజుకు ఓటేస్తారేమని ముందే ఆయన ఉలిక్కి పడుతున్నాడు. ఆ వర్గాన్ని ఇటు నా వైపు ఓట్లు వేయించుకోవాలి అని ఈ సభ పెట్టాడు. సో ఇక్కడ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి పబ్లిక్గానే ఉప ముఖ్యమంత్రిని నోట్లో ఏం పెట్టుకున్నామని అడుగుతున్నాడు. మరి ఏం జరుగుతుందిరా భయ్ ఈ రాష్ట్రంలో? ఇప్పుడు మిమ్మల్ని ఒక పార్టీ ఉసిగొలిపి పంపిస్తుంది అన్న విషయం అందరికీ తెలుసు. కానీ మీరు మాట్లాడేటప్పుడు కాస్త మీ గురించి ఆలోచించుకోండి. అలా మాట్లాడితే వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నప్పుడు నిండా 2 లక్షల మంది సబ్స్క్రైబర్లు లేని ప్రశ్న రావణ్కే ఫ్యాన్స్ ఉంటే, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, నేషనల్ లెవెల్లో పాలిటిక్స్ చేస్తున్నటువంటి వ్యక్తి, ఆయనకి ఎంతమంది అభిమానులు ఉంటారు? సిల్లీగా మాట్లాడుతున్నాం అని ఆలోచించరా ఒక్కసారి కూడా? వాళ్ళ అభిమానులు హర్ట్ అయితే మీ పరిస్థితి ఏంటనేది చూసుకోరా? జాగ్రత్తగా మాట్లాడండి బ్రదర్. మిమ్మల్ని మాట్లాడొద్దని నేను చెప్పను, ప్రశ్నించొద్దని నేను చెప్పను, సమస్యలపైన గళమెత్తొద్దని నేను చెప్పను, పేద ప్రజల కోసం పోరాడొద్దని చెప్పను. చెయ్యండి, కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్న వ్యక్తులను గౌరవించండి. ఎందుకంటే ప్రజలు వాళ్ళని గెలిపించారు బ్రదర్. మీరు నేను ఓటేస్తే ఆయన ఉప ముఖ్యమంత్రి అవలా, రాష్ట్రంలో ఉన్న ప్రజలు మేజర్గా ఓటేస్తే ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మరి అది కూడా చూసుకోవాలి కదా. మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తే ఊరుకోరు కదా. సో ఇది నేను జరిగినటువంటి దళిత క్రైస్తవ శంకారామంలో నాకు అర్థమైన అంశం. ఇక్కడ పర్సనల్ రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం. డిప్యూటీ స్పీకర్ ఆల్రెడీ టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని తెలుసు, కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి అని తెలుసు. జడా శ్రావణ్ కుమార్ అక్కడికి వచ్చిన వ్యక్తులంతా కూడా ఎవరి పార్టీ తరపున ఉన్నారో ఆలోచించి ప్రజాప్రతినిధులను బ్లేమ్ చేసే ముందు మనం ఇలా అనొచ్చా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటే మంచిది. 1 లక్ష మంది సబ్స్క్రైబర్లు అంత మాత్రాన ఎగిరెగిరి పడటం పద్ధతి కాదనేది నా అభిప్రాయం. జాగ్రత్తగా ఉండండి. ఇంతకంటే గొప్ప వ్యక్తులను కూడా అదాపాతాలనికి తొక్కినటువంటి సందర్భాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. దయచేసి ఎవ్వరూ కూడా ఎగిరెగిరి పడొద్దు, మిడిసిపడొద్దు. ఎగిరెగిరి పడితే ఎప్పటికైనా నేలకు తగలాల్సిందే తల అనే విషయం గుర్తుపెట్టుకుంటారా? లేదంటే ఇలానే రెచ్చిపోతారా? అసలు వీళ్ళకి మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. చివరి వరకు వీడియో చూసిన వాళ్ళు దయచేసి వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోను ఇప్పటివరకు చూసారంటే మన ఛానల్ మీరు ఫాలో అవుతున్నారనే అర్థం. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రాజ్ స్టూడియోస్.